ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ ఎవరో చెక్ పెట్టబోతున్న నాగార్జున. ఈసారి గెస్ట్లు ఎవరూ లేరు, కానీ ట్విస్టులు మాత్రం బోలెడు. రవితేజ నుండి రోషన్ వరకు అందరూ బిగ్ బాస్ని కరెక్ట్గా వాడుకున్నారుగా. ఇక మిగిలింది 5గురు కంటెస్టెంట్సే. ఇంతకీ ఆ 5గురిలో విన్నర్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. బిగ్ బాస్ ఇది చదరంగం కాదు, రణరంగం అంటూ 105 రోజులుగా నాగార్జున ఆడించిన ఆటకి డిసెంబర్ 21తో శుభం పడనుంది. స్టార్ మా జియో హాట్స్టార్లో రాత్రి 7 గంటల నుంచి లైవ్ స్ట్రీమింగ్ కానున్న బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఈవెంట్లో బిగ్ బాస్ విజేతను ప్రకటించబోతున్నారు. గత సీజన్ల కంటే భిన్నంగా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీల మధ్య జరిగినటువంటి పోరులో అంతిమ విజేత ఎవరనేది నేటి ఎపిసోడ్లో తేలనుంది. కళ్యాణ్ పడాలా, తనూజ మధ్య నువ్వా నేనా అంటూ పోటీ ఉండడంతో అసలు వీళ్ళిద్దరిలో విన్నర్ ఎవరనే నరాలు తెగే ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీల మధ్య జరిగినటువంటి పోరు చివరి అంకానికి చేరుకునేసరికి హౌస్లో 5గురు టాప్ 5 కంటెస్టెంట్స్గా నిలిచారు. 1 కళ్యాణ్ పడాలా, 2 తనూజ, 3 ఇమాన్యుయల్, 4 డిమాన్ పవన్, 5 సంజన. ఓటీటీ సీజన్తో కలిపి వరుసగా 8వ సీజన్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్లో హోస్టింగ్గా చేయబోతున్నారు నాగార్జున. నాగ్ చేతులపైనే బిగ్ బాస్ సీజన్ 9 విజేతకు ట్రోఫీ అందించనున్నారు. ప్రత్యేకించి ఈ సీజన్లో స్పెషల్ గెస్ట్ లేరు. గతంలో చిరంజీవి, వెంకటేష్లు గెస్ట్లుగా వెళ్ళి ట్రోఫీ అందించే కార్యక్రమంలో భాగమయ్యారు. కానీ ఈ సీజన్లో ట్రోఫీ అందించడానికి స్పెషల్ గెస్ట్లే లేరు. నాగార్జునే హోస్ట్, నాగార్జునే గెస్ట్. స్టార్ మా ఛానల్లో రాత్రి 7 గంటల నుంచి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ లైవ్ టెలికాస్ట్ కానుంది. రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా ఈ లైవ్ నడుస్తోంది. స్టార్ మాతో పాటు జియో హాట్స్టార్లో కూడా చూడొచ్చు. ఈరోజు జరగబోయేటువంటి గ్రాండ్ ఫినాలే ఈవెంట్లో గెస్ట్లు ఎవరు రాబోతున్నారు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎవరెవరు రాబోతున్నారు, సూట్ కేస్ ప్రాసెస్ ఉందా లేదా అనేది అప్డేట్స్ చూస్తే గతంలో మాదిరిగానే మీరు విన్నర్ అయితే ఎలా స్పందిస్తారో విషయాన్ని ఒకరినొకరు ఇమిటేట్ చేసి చెప్పమన్నారు నాగ్. అయితే ఇమిటేషన్లో ఇరగదీసే ఇమాన్యుయల్ డీమన్ పాన్ టైటిల్ గెలిస్తే స్పీచ్ ఎలా ఇస్తాడో ఇమిటేట్ చేసి పొట్ట చెక్కలు చేశాడు. గుక్క తిప్పుకోకుండా మాట్లాడి మరోసారి ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్గా నిరూపించుకున్నారు. అలాగే కళ్యాణ్ సంజన స్పీచ్ని, సంజన తనూజ స్పీచ్ని, డీమన్ కళ్యాణ్ స్పీచ్ని, కళ్యాణ్ సంజన స్పీచ్ని, తనూజ ఇమాన్యుయల్ స్పీచ్ని ఇమిటేట్ చేశారు. ఇలాగే ప్రతి సీజన్లోనూ హౌస్లో మీ ఫేవరెట్ స్పాట్ ఏంటని నాగార్జున అడుగుతారు. ఈ సీజన్లో కూడా చాలా మందికి చాలా ఫేవరెట్ స్పాట్లు ఉండడంతో ఒక్కొక్కరు వాళ్ళ ఫేవరెట్ స్పాట్ల గురించి చెప్పారు. ఎవరు ఏ స్పాట్ గురించి చెప్పాలంటే ఇమాన్యుయల్ వాష్రూమ్, కళ్యాణ్ కెప్టెన్ రూమ్, తనుజ స్విమ్మింగ్ పూల్, డీమాన్ సోఫా, సంజన గార్డెన్ ఏరియా అని కూడా వాళ్ళందరూ చెప్పుకొచ్చారు. అయితే హీరో శ్రీకాంత్ సంజన ఎలిమినేషన్ని చేపట్టబోతున్నాడని కూడా తెలుస్తుంది. 5వ స్థానంతో సంజనాని ఎలిమినేట్ చేయబోతున్నారు. తన కొడుకు రోషన్ నటించిన ఛాంపియన్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా స్టేజ్ పైకి రాబోతున్నారు శ్రీకాంత్. ఈయనతో పాటు హీరో రోషన్ కూడా బిగ్ బాస్ స్టేజ్ పై కనిపించనున్నారు. సూట్ కేస్ ఆఫర్ బాధ్యతల్ని డైరెక్టర్ అనిల్ రావిపూడికి అప్పగించినట్లు కూడా తెలుస్తుంది. గతంలో కూడా బిగ్ బాస్ హౌస్లోకి సూట్ కేస్ తీసుకొని వెళ్ళి టాప్ 3 ఫైనలిస్ట్ను టెంప్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే హీరో రవితేజ బిగ్ బాస్ స్టేజ్ పైకి మరోసారి రాబోతున్నారు. త్వరలో రాబోతున్నటువంటి భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా ప్రమోషన్స్లో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి అలరించబోతున్నారు. ఆ సినిమా టీజర్ని దాంట్లో కూడా టెలికాస్ట్ చేశారు. డింపుల్ హయాతి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో పాటు సింగర్ మంగ్లీ తన పాటలతో అల్లాడించింది. అయితే పాయల్ రాజ్పూత్ డ్యాన్స్ కూడా మరో స్పెషల్ అట్రాక్షన్గా మారింది. అయితే ఇప్పుడున్నటువంటి టాప్ 5 కంటెస్టెంట్స్లో డెఫినెట్గా అటు తనూజ అండ్ దాని తర్వాత ఇమాన్యుయల్, దాని తర్వాత కళ్యాణ్ పడాలా. సో ఈ ముగ్గురి మధ్యనే ఎక్కువగా పోటీ నడుస్తున్నట్లయితే తెలుస్తుంది. సో మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే డెఫినెట్గా కళ్యాణ్ ఆర్ తనూజ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు విన్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. బట్ ఇమాన్యుయల్ కూడా చాలామంది ఏంటంటే ఇమాన్యుయల్ డెఫినెట్గా విన్నర్ అవుతారని చాలామంది కామెంట్స్ చేశారు. బట్ కాకపోతే అనూహ్యంగా ఇమాన్యుయల్ టాప్ 4లో ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ అది నిజంగా చాలామందికి ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి కొంచెం డిసప్పాయింట్ చేసే విషయమే. బట్ అయినా కానీ ఇక్కడ గేమ్ పరంగా చూసుకున్న సీజన్ మొత్తం చూసుకుంటే డెఫినెట్గా అటు తనూజకు ఎక్కువ స్కోప్ ఉంది అని కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత అప్పుడెప్పుడో బిందు మాధవి తర్వాత మళ్ళీ ఈ సీజన్ 9లో తనూజ విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. డెఫినెట్గా ఆమె అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. సో చూడాలి, ఇన్ కేస్ విన్నరు ఎవరు ఏంటి అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు అయితే వెయిట్ చేయాల్సిందే. ఆల్మోస్ట్ అయితే తనూజకి ఎక్కువ ఓటింగ్స్ ఉన్నాయి అండ్ తనూజ గేమ్ కూడా చాలా బాగా ఆడింది. సో తనూజకి ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయ్యే ఛాన్స్ చాలా గట్టిగా ఉందని కూడా చాలామంది సోషల్ మీడియాలో అయితే కామెంట్స్ చేస్తున్నారు. సో మరి బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో ఈసారి విన్నర్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.